అందరికీ నమస్కారం అండి. శివరాత్రి వచ్చేలోపు ఈ కథ వింటే శివయ్య మీ కష్టాలు తీరుస్తాడు. అసలు శివరాత్రి కథ ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. ఈ నెల ఫిబ్రవరి 15వ తేదీ ఆదివారం నాడు శివరాత్రి పండుగ వచ్చింది. శివరాత్రి అంటేనే కేవలం ఉపవాసాలు జాగరణ చేయడం మాత్రమే కాదు, మన పురాణాల్లో వివరించిన శివుడికి సంబంధించిన కొన్ని శక్తివంతమైన కథలను ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి. కాబట్టి ఈ శివరాత్రి పండుగ వచ్చేలోపు కొన్ని కథల రూపంలో శివయ్య లీలలను తెలుసుకోండి. ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. ఆ శివయ్యే మీ తలరాతను మార్చేస్తాడు. అయితే కథలోకి వెళ్లే ముందుగా శివరాత్రి శుభముహూర్తం ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందాం. ఈ నెల 15వ తేదీ ఆదివారం సాయంకాలం 4:45 చతుర్దశి ప్రారంభమై ఫిబ్రవరి 16 తేదీ సోమవారం సాయంకాలం 5:30 వరకు చతుర్దశి తిథి ఉంటుంది. కాబట్టి ఫిబ్రవరి 15 తేదీన సాయంకాలం సమయంలో మాత్రమే శివుని పూజించాలి. ఈ సమయంలో చేసే పూజలకు మాత్రమే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. అలాగే ఫిబ్రవరి 15వ తేదీ రాత్రి 11:30 నుంచి 1 గంట వరకు లింగోద్భవ కాలం అంటారు. శివరాత్రి రోజు రాత్రి జాగరణ చేయలేని వారు ఈ లింగోద్భవ కాలంలో నిద్రపోకుండా శివుని పూజిస్తే చాలు, ఈ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. శివుడు అభిషేక ప్రియుడు. శివరాత్రి రోజున ప్రతిరోజు శివలింగానికి అభిషేకం చేయండి. కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది. అయితే శివరాత్రి రోజున తప్పనిసరిగా ఓం నమః శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపిస్తే మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి. అలాగే ఈ శివరాత్రి పండుగ నాడు శివాలయంలో తప్పనిసరిగా ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. అలాగే మంచి జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఈ రోజున విభూతిని పెట్టుకోండి. అలా పెట్టుకుంటే మనం తెలియక చేసిన పాపాలన్నీ వెంటనే తొలగిపోతాయట. శివుడు కన్నీటి చుక్కల నుంచి రుద్రాక్ష ఉద్భవించింది. కాబట్టి శివరాత్రి రోజున రుద్రాక్షను ధరించడం లేదా రుద్రాక్షతో జపం చేయడం ద్వారా ఆ శివయ్య వెంటనే కరుణిస్తాడట. శివరాత్రి నాడు ప్రతి ఒక్కరూ శివాలయానికి వెళ్తారు. అయితే శివాలయానికి వెళ్ళిన భక్తులు శివాలయంలో పూర్తిగా ప్రదక్షిణ చేయకూడదు. శివాలయంలో కేవలం చండీ ప్రదక్షిణ చేయాలి. శివరాత్రి పండుగ వచ్చేలోపు మీ ఇంటిని పూజ గదిని శుభ్రం చేసుకోండి. శివరాత్రి మహిమను చాటి చెప్పి అత్యంత ప్రసిద్ధి కదా ఒక బోయవాడి కథ. పూర్వం ఒక బోయవాడు అడవిలో వేటాడుతూ దారి తప్పిపోయాడు. చీకటి పడ్డంతో క్రూర మృగాల నుంచి రక్షించుకోవడానికి ఒక బిల్వ వృక్షాన్ని ఎక్కాడు. ఆ రాత్రంతా నిద్రపోతూ క్రూర మృగాలు వస్తాయన్న భయంతో బోయవాడు బిల్వ చెట్టు ఆకులను తెప్పి కింద పడేశాడు. కానీ అతను తెలియని విషయం ఏంటంటే ఆ చెట్టు కింద ఒక శివలింగం ఉంది. అయితే ఆ రోజంతా అతను నిద్రపోకుండా ఏమీ తినకుండా అతనికి తెలియకుండానే బిల్వ చెట్టు కింద ఉన్న శివలింగంపై బిల్వ ఆకులను వేస్తూ ఉన్నాడు. ఈ విధంగా అతడు ఉపవాసం జాగారం చేస్తూ శివునికి అభిషేకం చేసినంత పుణ్య ఫలితం దక్కుతుంది. అయితే కొన్ని రోజుల తర్వాత బోయవాడు మరణించాడు. అప్పుడు శివదూతలు వచ్చి అతన్ని కైలాసానికి తీసుకువెళ్లారు. శివరాత్రి రోజున శివలింగాన్ని పూజించినందుకు అతనికి పరమేశ్వరుడు మోక్షాన్ని ప్రసాదించాడు. కాబట్టి ఈ కథ ద్వారా మనము ఏం తెలుసుకోవాలనుకుంటే శివరాత్రి రోజున శివునికి పూజిస్తే చాలు, ఆ శివయ్య ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. ఇక మనలో చాలామంది తమ తలరాత బాగోలేదని బాధపడుతూ ఉంటారు. కానీ ఈ శివరాత్రి రోజున శివుని ఆరాధిస్తే మృత్యువు రాసిన తలరాత కూడా మారుతుందని మార్కండేయుని కథ నిరూపించింది. బ్రహ్మ రాసిన రాత ప్రకారం మార్కండేయుని ఆయుష్ 16 ఏళ్ళు మాత్రమే. 16 ఏళ్ళకే వయస్సు ముగుస్తుందని తెలిసిన మార్కండేయుడు భయపడకుండా శివలింగాన్ని హత్తుకొని మృత్యుంజయ మంత్రాన్ని జపించాడు. యమధర్మరాజు స్వయంగా వచ్చి పాసం విసిరినప్పుడు అది శివలింగానికి తగిలింది. ఉగ్రుడైన శివలింగం నుంచి ఉద్భవించింది. యముణ్ణి ఎదురించి మార్కండేయుడిగా చిరంజీవిగా ఉండే వరాన్ని ప్రసాదించాడు. ఈ కథ ద్వారా మనం ఏం తెలుసుకోవాలనుకుంటే భక్తితో శివుని వేడుకుంటే చాలు, మన తలరాత మార్చే శక్తి ఆ శివయ్యకు మాత్రమే ఉంటుంది. ఈ శివరాత్రి పండుగ రోజున కొన్ని పుష్పాలతో శివుని పూజిస్తే అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. పరమేశ్వరుడు అత్యంత ప్రీతికరమైన వాటిలో ఉమ్మెత్త పువ్వులు ఒకటి. శివరాత్రి రోజున ఉమ్మెత్త పువ్వులతో శివుని పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం కలుగుతుందని, కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్మకం. అలాగే ఈ శివరాత్రి పండుగ నాడు జమ్మి ఆకులతో కానీ జమ్మి పూలతో కానీ శివుని పూజిస్తే చాలా మంచిది. తద్వారా మీరు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. అలాగే మందార పువ్వులు కూడా శివునికి ప్రీతికరమైనది. మందార పూలతో శివుని పూజిస్తే కుటుంబ సుఖ సంతోషాలు పెరుగుతాయి. అలాగే జిల్లేడు పూలతో శివుని పూజిస్తే ఆ శివయ్య అనుగ్రహం వెంటనే లభిస్తుందట. అంటే అలాగే మల్లె పూలతో శివుని పూజిస్తే కుటుంబంలో గొడవలు తగ్గి ప్రశాంతత కలుగుతుంది. ఇక శివరాత్రి అంటేనే శివపార్వతుల కళ్యాణం అంటే జరిగిన రోజుని కొంతమంది నమ్మకం. పార్వతీదేవి హిమవంతుడు పుత్రికగా పుట్టి శివుణ్ణి భర్తగా పొందడానికి ఘోరమైన తపస్సు చేసింది.
అప్పుడు పార్వతీదేవిని పరీక్షించడానికి శివుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వచ్చి తన గురించి తానే నిందలు వేసుకుంటాడు. ఆ శివుడు శ్మశానంలో ఉంటాడు, పాములు ధరిస్తాడు, అతనితో నీకేం సుఖమని అడుగుతాడు. అప్పుడు పార్వతీదేవి కోపగించుకుని శివుని తత్వాన్ని వివరిస్తూ శివుని తప్ప మరి నేను ఎవరి వద్దకి వెళ్ళనని చెప్తుంది. ఆమె భక్తికి మెచ్చిన పరమేశ్వరుడు తన నిజ రూపంలో ప్రత్యక్షమై ఆమెను వివాహం చేసుకుంటాడు. అలాగే ఒక చిన్న పిల్లవాడు ఉపమాన్యుడు పాల కోసం ఏడుస్తుంటే అప్పుడు అతని దగ్గర తల్లి అంటే మన దగ్గర పాలు లేవు బాబు, పాల కోసం శివుణ్ణి ప్రార్థించమని చెప్తుంది. అప్పుడు చిన్న పిల్లవాడైన ఉపమాన్యుడు అమాయకత్వంతో అత్యంత భక్తితో శివుని కోసం తపస్సు చేస్తాడు. అప్పుడు శివుడు ఇంద్రుడి రూపంలో వచ్చి తనను పూజించమని కోరుతాడు. కానీ ఉపమన్యుడు శివుణ్ణి తప్ప ఇంకెవరిని పూజించనని కళాఖండిగా చెప్పేస్తాడు. ఆ పిల్లవాడి పట్టుదల మెచ్చిన పరమేశ్వరుడు సాక్షాత్తు ఒక పాల సముద్రాన్ని అతనికి వరంగా ఇస్తాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాలి ఏంటంటే అడిగేవారు నిష్కల్మషంగా ఉంటే చాలు, శివుణ్ణి అడగకపోయినా అపారమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాడు. శివయ్యకు అలంకారాలు మంత్రాలు ముఖ్యం కాదని కేవలం మనసు ముఖ్యమని నిరూపించే కథ ఇది. కన్నప్ప అనే వేటగాడు తన వేటాడిన మాంసాన్ని ప్రతిరోజు కూడా శివుడికి నైవేద్యంగా పెట్టేవాడు. అలాగే నోటితో తెచ్చిన నీటితో అభిషేకం చేసేవాడు. ఇదంతా చూసిన ఆలయ అర్చకుడు బాధపడుతూ ఉండేవాడు. అప్పుడు పరమేశ్వరుడు కన్నప్ప భక్తులను తెలియచేయాలని శివలింగం కంటి నుంచి రక్తం కారేలా చేస్తాడు. అప్పుడు కన్నప్ప కంగారు పడిపోయే వెంటనే తన కంటిని పీకి లింగానికి పెడతాడు. తర్వాత రెండో కంటి నుంచి కూడా రక్తం వస్తుంటే రెండో కంటి నుంచి కూడా తీయిపోతాడు. అప్పుడు వెంటనే శివయ్య ప్రత్యక్షమై అతన్ని వారించి తన పక్క స్థానం కల్పిస్తాడు. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాలనుకుంటే భక్తితో నిబంధనలు ఉండవు, కేవలం ప్రేమ మాత్రమే ఉంటుందని అర్థం. శివుడంటే మంగళాకారుడు, ఆయన దగ్గర ధనవంతుడు పేదవాడనే భేదం ఉండదు. కేవలం స్వచ్ఛమైన భక్తి ఉంటే చాలు, మీ కష్టాలన్నీ తీరి సుఖ సంతోషాలతో కూడిన కొత్త జీవితం ప్రారంభమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.